అమ్మపై అన్నంపై ఎప్పుడూ అలగకూడదు. అలిగితే కాలేది మన కడుపే. నీ నీతి సూత్రాలు నాకు అక్కర్లేదు. నీ పన్ను చూసుకో. మీ పనులు చేసి పెట్టడమే నా పని. నిన్ను నా పని మనిషిగా కూడా ఒప్పుకోను. పోనీ వంట మనిషిగా ఒప్పుకోండి. 5 నిమిషాల్లో అన్నం కూరలు వండి వడ్డిస్తాను. నేవా, నీ చేతి వంట అస్సలు తిన్ను. నాపై కోపం ఉంటే అది నా మీద చూపించండి. నేను చేసిన వంటలేం పాపం చేశాయి? నువ్వు తాకింది ఏది నేను తాకను. నేనేమన్నా అంటే హలో, ఇదే మీ పల్లెటూరు కాదు, సిటీ అమ్మా. 24/7 ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. దొరక్కపోతే అయ్యో, ఇది మనం ఆలోచించలే కదా. దొరకకుండా ఎక్కడ పోతుంది? ఎక్కడో చోట ఖచ్చితంగా దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి తినొస్తాను. అర్ధరాత్రి పూట ఏం అవస్థలు పడతారు గాని నేను ఇంట్లో వండి పెడతాను. హాయిగా తిని పడుకోండి. నవా నవా, ఎప్పటికీ నీ చేతో చేసింది నువ్వు తినిపించలేవు. నేను తినను. ఈ టైంలో ఏం దొరుకుతాయి? ఏవి దొరకకపోతే ఇబ్బంది పడతారు. టిఫిన్ సెంటర్స్ అన్ని క్లోజ్ చేసారేంటి? ఇప్పుడు ఆకలి తట్టుకునేదిలా. అక్కడేదో బండి ఉందనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, టిఫిన్ ఉందా? ఏలకా నేలొచ్చి టిఫిన్ అడుగుతున్నానండి బాబు, బండి కట్టేస్తున్నాను. బాబాయ్, ఇడ్లీ పిండి గాని దోశ పిండి గాని ఉన్నాయా? దోసపిండి ఉందమ్మా, కానీ చేసే ఓపిక లేదు. ఏం కాదు, మీరు పడుకోండి బాబాయ్, నేను చేస్తాను. సరేనమ్మా. ఓ సారు, మిమ్మల్ని సారు. టిఫిన్ అడిగి అలా వెళ్ళిపోతున్నారేంటి? రండి. టిఫిన్ ఉందా? దోశ ఉంది సారు, తింటారా? తింటాను. కోకోండి, వేస్తాను. ఏ దోశ కావాలి సారు? ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ లేక ఎగ్ దోశ? ఏదో ఒక దోశ, కొంచెం త్వరగా ఇవ్వ. ఏంటి సారు, బాగా ఆకలిగా ఉందా? ఇంట్లో ఎవరు లేరా? అందరూ ఉన్నా లేనట్టే. అట్టట్ట సారు, కొన్ని జీవితాలు అంతేలే. తీసుకోండి సారు. ఇంట్లో వాళ్ళతో గొడవ పడినారా? పెళ్ళంతా కొట్లాడినారా? అది నా అసలు భార్య కాదు, పిచాచి. నన్ను మోసం చేసింది. ఏ ఆడది కావాలని ఏది చెయ్యదు సారు. ఏది చేసినా
వెనకేదో మర్మం ఉండే ఉంటుంది. ఆడోళ్ళకి మగాళ్లే దిక్కు సారు. ఆడోళ్ళకి వేరే ప్రపంచకం ఉండదు. మీరే అర్థం చేసుకుని సర్దుకుపోవాలా. నన్ను మోసం చేసిన ఆనందంతో ఏ మోగాడు కూడా సర్దుకుపోలేడు. అలా అంటే ఎట్టా సారు? పట్టు విడుపులో ఉండాలా. 3 ముళ్ళు పడక ముందు మనుషులు వేరు గాని ముడిపడ్డాక వేరెట్టా అవుతారు సారు? సంసారం అన్నాక చిన్న స్థితిగా గొడవలు వస్తాయి. మొగుడు తప్పు చేస్తే పెళ్ళాం శమించాలా, పెళ్ళాం తప్పు చేస్తే మొగుడు శమించాలా? ఆలు మగ్గలంటే మనుషులు ఒకటిగా ఉన్న 2 మనుషులే కదా సారు. దోశలు ఎట్టా ఉన్నాయి సారు? చాలా బాగున్నాయి. ఆకలేసి చెప్తున్నారా? లేదు, నిజంగా బాగున్నాయి. 5 స్టార్ హోటల్లో కూడా ఇంత టేస్టీగా ఉండవు. ఏ అమ్మాయి, నీ పేరేంటి? మా తాయారు సారు. ఓ, పెళ్ళైందా? ఈ మధ్య అయింది. మీ ఆయన చాలా అదృష్టవంతుడు. ఎందుకు సారు? ఇంత రుచిగా వండి పెట్టే పిల్లని దొరకడం అదృష్టమే కదా. అయితే మీరు అదృష్టవంతులు. వాట్? అదే సారు, ఆడది వండి పెడితే తిని తేలిపోయి మగాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప ఆడదాన్ని కష్టాన్ని గుర్తించి వంట బాగుంది అని మెచ్చుకునే మీలాంటి మగాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మీరు నన్ను పొగిడారంటే ఇంట్లో మీ ఆవిడ్ని కూడా పొగిడే ఉంటారు. అంటే ఆవిడ వంట బాగా చేస్తుందనే కదా. ఆ రకంగా మీరు అదృష్టవంతులు అన్నాను. మీ ఆవిడ కూడా అదృష్టవంతురాలే. దాని గురించి ఎందుకులే. అవును, మీ ఆయన ఏం చేస్తాడు? పెద్ద బిజినెస్ మ్యాన్. ఏంటే? అవును సారు. ముందు ఇది తినండి చెప్తాను. ఇక చాలు తయారు, కడుపు నిండిపోయింది. చివరి దోశ సారు, పిండి కూడా అయిపోయింది. అవును, మీ ఆయన గురించి చెప్పు. ఇంచుమించు మీలాగే ఉంటారు. సూటు బూటు వేసుకుని సినిమా హీరోలా ఉంటారు. బోలెడన్ని డబ్బులు, బంగ్లాలు, కార్లు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. వేల మంది ఉద్యోగులు ఆయన కింద పనిచేస్తారు. మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఇంకా బుర్రలో బల్బు వెలగలేదా శ్రీవారు? ఏం చేస్తాంలే సారు. మా వారికి ముక్కు మీద కోపం. నాకు చదువు రాదని, పల్లెటూరు దాన్నని, డబ్బులు లేవని నన్ను దూరంగా పెట్టాడు. తప్పు చేశానని ఒప్పుకున్నా క్షమించను గాక క్షమించను అంటున్నారు. అందుకే ఇల్లు వదిలి ఇలా వీధిన పడ్డాను. ఎంతైంది? ఎంతో కొంత ఇవ్వండి సారు. అదే, ఎంత ఇమ్మంటావు? 2 హగ్గులు, 3 కిస్సులు ఇవ్వండి సారు. నువ్వా? ఈ మంగ తయారు కాకపోతే ఇంత రాత్రి ఏ తయారొచ్చి మీకు దోశలేసి పెడుతుంది? నువ్వని తెలిస్తే అసలు తినేవాడే కాదు. పర్వాలేదు, 10 దోశలే తిన్నారు. ఇక్కడ కూడా చీటింగేనా? మరి ఏం చేయమంటారు? ఎలాగైనా మీ కడుపు నింపాలనుకున్నాను. కడుపు నిండా తినిపించాను. తృప్తిగా ఉంది. అచ్చి, నన్ను వదిలిపెట్టవా నువ్వు? చాలులే నీ నటన సాగదే ఎటు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా దరి చేరిన నెచ్చిలి పైన దయ చూపవ కాస్తైనా
మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఏ దయ్యం పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? సంతోషం శ్రీవారు, మీకు నా చేత్తో దోశలు వేసి తినిపించాను. ఏ నువ్వు వేసిన దోచలు కాదు, మోసం. అయ్యో బాబోయ్, 10 దోశలు తిని మోసం అంటారా? బండి మీద దోశలు వేసే స్థాయికి వెళ్తావని నేను అనుకోలేదు. కార్ అద్దాలు తుడిచి మీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాను, అది మర్చిపోయారా? నాళ్ళు ఏమిటో ఎన్నాళ్ళి పడాయితో ఏం చేస్తాడో మనోడు. మారారే వీరులు మారారే మహర్షులు మారేనా ఈ మగాడు. మీకోసం ఏవైనా చేస్తాను. ఏ నువ్వేం చేసినా నువ్వు చేసిన మోసమైనా గుర్తుంటుంది. అయ్, మనం కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి ఈ పార్కుకే వస్తుందా? ఇక్కడికే వస్తుందని చెప్పారన్నా. అన్నా పార్క్ లో క్రౌడ్ బాగా ఎక్కువ ఉందన్నా. ఎంత మంది ఉన్నా మన టార్గెట్ ఈ అమ్మాయే. ఈ అమ్మాయే కదా ఆ అమ్మాయి? అదే అమ్మాయి అన్నా. కారులో వచ్చిందన్నా, బాగా డబ్బున్న అమ్మాయి అనుకుంటా. మనకి సుపారీ ఇచ్చింది కూడా సౌండ్ పార్టీయే. ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో మేడం, మీరు చెప్పిన పార్కుకు వచ్చాం. మా అమ్మాయి వచ్చిందా? ఇప్పుడే వచ్చింది మేడం. కిడ్నాప్ కన్ఫామే కదా? కన్ఫర్మ్. కిడ్నాప్ చేసి నాకు కాల్ చేయండి. అలాగే మేడం. నువ్వెప్పుడొచ్చావు తులసి? నిత్యని ఈ రోజే కిడ్నాప్ చేస్తున్నారమ్మా. ఓ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇంకొకసారి ఆలోచించండి అమ్మా. మళ్ళీ జరగకూడదు ఏదైనా జరిగితే మనమే బాధపడాలి. ఏం జరుగుతుంది తులసి? ఇన్నాళ్ళు ఇంట్లో ఉంది, కొన్నాళ్ళు ఇల్లు కాని ఇంట్లో ఉంటుంది. ఇక్కడైనా అక్కడైనా నిత్యకు ఏ లోటు ఉండదు కదా. ఏమోనమ్మా, నాకెందుకో భయంగా ఉంది. వేరే దారి ఏదైనా ఉందేమో ఆలోచించండి. ఇంతకు మించిన దారి నాకు ఏమీ కనిపించట్లేదు తులసి. రోజు రోజుకి నిత్య చాలా వైలెంట్ గా మారిపోతుంది. చెప్పిన మాట వినట్లేదు, నా చెయ్యి దాటిపోతుంది. తనని కాపాడుకోవాలంటే ఇదే మంచి దారి. కానీ తన్ని కిడ్నాప్ చేయించింది మీరేనని తెలిస్తే ఇంకో సమస్య ఎదురవుతుందేమో. నిత్యకు మరింత కోపం వస్తుంది కదా. నిత్య కంటపడితే మంగకు కూడా కోపం వస్తుంది. మంగ దృష్టిలో నేను మరింత పతనం అవుతాను. నిత్యకి తెలిసినా అసహించుకుంటుంది కదమ్మా. తెలుసు తులసి, నాకు నా 2 కూతుళ్ళు కావాలి. వాళ్ళని ప్రాణాలతో కాపాడుకోవాలి. వాళ్లకు మంచి భవిష్యత్తునివ్వాలి. నేను చెడైనా పర్వాలేదు, వాళ్లకు మంచి జరగాలి. మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. కానీ నా మనసెందుకో కీడు శంకిస్తోంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇంకొక్కసారి ఆలోచించండి.
ప్రపంచంలో ఏ పిఏ అయినా ఆఫీసుకు వెళ్తాడు, కాన్ఫరెన్స్లకు వెళ్తాడు, అప్పుడప్పుడు బాసులతో కలిసి ఫారెన్ ట్రిప్పులకు వెళ్తాడు. నా అదృష్టం ఏమిటో ప్రతిరోజు ఇలా ప్రొద్దుటే జీతం ఇచ్చేవాడితో జాగింగ్లకు వస్తున్నాను. బాసుకు పెళ్ళైనా భార్య పోస్టును ఆదా అయినట్టుంది. మంగా మేడం, ఇంత ప్రొద్దుటే జాగింగ్ వచ్చారేమిటి? అయినా మేడం గారు స్లిమ్గానే ఉంటారుగా, మళ్ళీ జాగింగ్లు ఎందుకో? ఎంతసేపు అయింది సారి వచ్చి? నేను వచ్చి చాలా సేపు అయింది సార్. రోజు టైంకి వచ్చా మీరు, ఈ రోజు ఏమిటి సార్ లేటుగా వచ్చారు? నైట్ సరిగ్గా నిద్రపట్టలేదయ్యా. అన్నం తినకపోతే నిద్రేం పడుతుందండి? అర్ధరాత్రి వరకు ఆగానయ్యా. ఆ తర్వాత తట్టుకోలేకపోయాను, బయటికి వెళ్ళి టిఫిన్ తిన్నాను. ఆ టైంలో మీకు టిఫిన్ చేసి పెట్టింది ఎవరు సార్? ఇంకెవరు ఉందిగా, ఇంట్లో ఓ రాక్షసి. నేను వద్దన్న దయ్యంలో నా వెంటపడి చంపుకు తింటుంది. మేడం గారు దయ్యం కాదు సార్, దైవం లాంటి వారు. అందుకే ఎప్పుడూ మీ వెంట తోడుగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా మీకంటే ముందుగా ఈ పార్క్ వచ్చి జాగింగ్ చేస్తున్నారు. అలాంటి వారు మీ భార్యగా రావడం నిజంగా మీ అదృష్టం సార్. అది జాగింగ్కి రావడం ఏంటి? ఇంట్లో తుప్పటి కప్పుకొని గుర్రుమా నిద్రపోతుంది. లేదు సార్, ఇప్పుడే నేను మేడం గారిని చూశాను. చారీ, ఎవరిని చూసి ఎవరనుకున్నావు? లేదు సార్, నేను మేడం గారిని చూశాను. నేను ఇప్పుడే ఇక్కడ. అది ఇంట్లో ఉంటే ఇక్కడికి ఎలా వస్తుందయ్యా? అయినా ఈ మధ్య మీకు ఆవిడ గారి పైన భజన ఎక్కువైపోయింది. ఎవరిని చూసినా మంగ తయారు అనుకుంటున్నావు. పద జాగింగ్ చేద్దాం. సార్, మేడం గారు ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తున్నారు సార్. నా మాట నమ్మండి, మనకు తప్పకుండా ఎదురుపడతారు చూడండి. పద. ఆర్డర్ కొట్టుకోవడం కాదు, నిత్యం చూడు. నిజంగా నిత్య ఈ పార్క్కే జాగింగ్కి వచ్చేదా? నేనంతా వివరంగా కనుక్కున్నాను. నిత్య రోజు ఈ పార్కే జాగింగ్ వస్తుంది. ఈ రోజు వస్తుందని గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ వచ్చింది. వచ్చిందా? ఎక్కడా? అదిగో. అవును చంద్రిక, వచ్చింది. నీ ఎంక్వైరీ నిజమే. నేను ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తాను. అమ్మో, నిత్యని ఎలా కిడ్నాప్ చేస్తాం? పార్క్ లో చాలా మంది జనాలు ఉన్నారు కదా, కొట్టి ఎత్తుకెళ్ళలేము, ఎందుకంటే తనే మనల్ని కొడుతుంది కదా. మత్తు మందించి తీసుకెళ్లలేము. ముక్కుకు మత్తు వాసన చూపించేలోపు నోటుతో మన చేతులు కొరికేస్తుంది. బెదిరించి భయపెట్టి తీసుకెళ్లలేము. చుట్టూ ఉన్న జనాలు నిత్యకే సపోర్ట్ చేస్తారు. మీ అనాలిసిస్ ఆపుతారా? నిత్యని ఇక్కడ కిడ్నాప్ చేయటం రిస్క్ అని చెప్తున్నాను. కిడ్నాప్ చేయాలని ప్లాన్ ఆలోచించిన దాన్ని ఎలా చేయాలో ఆలోచించనా? ఏంటిది? స్మోక్ బాంబ్. నిత్య జాగింగ్ చేసే దారిలో చాటుగా బాంబ్ పెట్టి ఒత్తి వెలిగిస్తే ఒత్తి చివరికంట వెలిగి బాంబు పేలి స్మోక్ వస్తుంది. ఆ పొగలో ఎవరెవరికి ఏదీ కనిపించదు. ఆ టైంలోనే మనం ఎవరికంటా పడకుండా నిత్యని ఎత్తుకొచ్చేస్తాం. సూపర్ ఐడియా చంద్రిక. పార్క్ లో పెట్టి అమలు చేద్దాం, పద.
ఎక్కడ్రా అమ్మాయి? పార్కులోనే ఉందన్నా. త్వరగా ఎత్తుకెళ్దాం.